Come on, children, salute to our national flag. Salute to our national flag. Order. Now again, salute to our national flag. Order. Salute. Order. Now, children now who are participating in the songs, please come near the dais. Songs, అన్ని పాటల్లో ఉన్నవాళ్ళు వచ్చేసేయండి. Now, we are going to start our today's program. What is our national language, children? Hindi. So, our sister of 9th standard, Gayatri, is going to give a speech in Hindi. Come on, let us all listen. Yes, come on, please maintain silence. Kada? Aapke aise kuch manandar ki vidavadanga? फास्ट जाएगा। धीरे धीरे भारतीय जनता जाग उठी। तब अंग्रेज सरकारियों का मुक्त होने के लिए लाल किले पर तिरंगा झंडा फहराया। अनेक वीरों का त्याग फल से ही यही आवाज मिलेगी। यही वीरों का श्रद्धांजलि घटित आवश्यक है। धन्यवाद। Thank you, Gayatri. Come on, a big round of applause to Gayatri because she has spoken in a language which is very important for us. Now, we shall have a speech in our local Telugu language by our 10th class student, Dafina. డెబ్బై ఒకటవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు. 1947 ఆగస్టు 15వ తేదీన తూర్పు తెల్లవారం ముందే తెల్లదొరలు మన దేశాన్ని మన చేతులకు అప్పగించి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మన స్వరాజ్యాన్ని స్వాతంత్రంతో కూడిన జీవితాన్ని అందించుకుంటూ ఇప్పుడు దాకా పైకి రాగలిగాం. జాతీయ అహంకారంతో 200 సంవత్సరాలు పరిపాలించి జాతి దురహంకారంతో 200 సంవత్సరాలు పరిపాలించి మన చేత వట్టి చాకిరీ చేయించి వారి పాదాల కింద నలిగిన జీవితాలెన్నో ఉన్నాయి. ఆ సంగ్రామంలో స్వాతంత్రం నా జన్మ హక్కు అని వెలుగెత్తి చూపిన బాల్ గంగాధర్ తిలక్, ఇంకలాబ్ జిందాబాద్ అని ఉల్కంబలని ఆనందంగా ఆహ్వానించిన భగత్ సింగ్ మొదలైన వారు నాయకులు. I would like to draw your attention on the auspicious occasion of independence day of our country. India's Independence Day is one of the most important days for all the Indian citizens and has been mentioned in the history. We celebrate this festival with lots of enthusiasm and joy every year because we got freedom at this day in 1947 from British rule. We should feel lucky that our great freedom fighters like Mahatma Gandhi, Bal Gangadhar Tilak, Chandrasekhar Azad, Sardar Vallabhbhai Patel and many more had struggled and fought
చరిత లలిత చూర్ణ కుండలం జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుండలం జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళం జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రీ జయ దిశాంతగత శకుంత దివ్య గాన పరితోషణం జయ దిశాంతగత శకుంత దివ్య గాన పరితోషణం జయ కాలక వైతాళిక పద విశాల పద విహరణం జయ కాలక వైతాళిక పద విశాల పద విహరణం జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణం జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రీ జయ 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 సరసహస్ర నర నారీ హృదయ నేత్రీ నా పేరు హరిసౌమ్యశ్రీ. నేటికి స్వాతంత్రం మనకి వచ్చి 70 సంవత్సరాలు పూర్తయి 71వ సంవత్సరానికి అడుగెడుతున్నాము. భారతీయ పౌరులమైన మనం ప్రతి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎంతైనా బ్రిటిష్ వాళ్ళు వ్యాపారానికై భారతదేశం వచ్చి భారతీయులను బానిసలుగా చూశారు. సుమారు 200 సంవత్సరాలు భారతీయులు వారి దగ్గర బానిసత్వాన్ని అనుభవించారు. మనకు స్వేచ్ఛ, స్వాతంత్రం అనే పదాలకు అర్థాలే లేకుండా చేశారు. నెహ్రూ, తిలక్, గోఖలే, సరోజినీ నాయుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహనీయులు ఈ బానిసత్వాన్ని మన దేశం నుండి దూరం చేశారు. మనకు ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిన్నారు, ఎన్నోసార్లు జైళ్లకు వెళ్లారు. చివరికి మహాత్మా గాంధీ 1947 ఆగస్టు 14 రాత్రిన మనకు స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుతున్నాము. జననీ జన్మభూమిశ్చ స్వర్గదపి గరీయసి. మనకి జన్మనిచ్చిన తల్లి, మనం జన్మించిన భూమి రెండూ స్వర్గంతోనే సమానం. అందుకే మన మాతృభూమిని మనం గౌరవిద్దాం, మహాత్ముల అడుగుజాడల్లో నడుద్దాం. కావున నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. దేశం మనదే, దేశం మనదే, దేశం మనదే, దేశం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అంగాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, భరతమాతకొకటే లేరా. ఎన్ని దేశాలున్నా, మాకెన్ని తేడాలున్నా, దేశమంటే ఏకమౌతా. సారే జహాసే. అచ్చా, బాగుంది కదా, బాగుంది కదా, వెరీ గుడ్. ఇప్పుడు మనకి భావం భాగ్యం కూర్చుకుని సుఖ జీవనయానం చేయుదమా.
జీవనయానం చేయుదం 113 meters national flag. That was the greatest thing in Kaikilur, and it was a record. This year and the last year we have conducted so many programs, you know, those 2K7, so many other things. Every month we have done so many other things before last year science fair. But this year, my dear students, I would like to tell you, this year completely we are concentrating on academics. Academics and only games and sports, no other activity. I would like to clarify that this academic year we are concentrating on completely standards, academic standards, first, and second, physical fitness. Already national school we secured permanent playground with half-acre playground, permanent playground we provided this year. Within 3 months it will be getting ready. My dear students, let us fulfill our duty by reading well and physically strong, mentally strong. Don't deviate. There are so many attractions for you. Android cell phones with GeoSIM, color televisions, and money unnecessarily given by the parents. One of the drawback is parents are not properly guiding the students. That is why we are maintaining a little bit of less standards. So I identified that, and I request all my staff members, let us dedicate this year 71st Independence Day onwards. Already we started from the Remembering Day. Let us concentrate on academic standards. Let us identify the dull students. Let us identify the merit students and improve them. So, my dear students, maybe this year a little bit better for you, but our duty is first education, next physical fitness. So let us concentrate on these two things this year. Next year we shall start, we shall do some other things. Everybody told that our school Josh 2K7 was a grand success. It was never before in Kaikilur, but I want results like that. Results. We want more IIT seats, more medical seats, chartered accountants, IAS, IPS, like the track record we need, because this is an educational institution. We have to show the results like that, not dances, no other things. So this year you will have so many things. That means letter writing competition, mathematics competition, painting competition. So you will have so many competitions, but completely academics. Okay? Let us break all the records in class 10th result. We shall break all the records, previous records. All the 10th class students, you concentrate on your results. Primary students, our primary principals and upper primary principals, staff, 90% all are dynamic and young. So we shall all work hard for maintaining academic standards this year. My dear students, in this year, everybody should
maintain minimum standards in education and maximum standards in physical fitness. So after Dasara holidays, we will take you to playground regularly. It is very near to us. Our PET sir will give you excellent timetable. So this year, don't expect any type of other activities. Only academics, academic talent tests, and physical tests, games and sports. Thank you very much. जय जवाहर जय जय हो लाल बहादुर చరిత్రలో దరిత్రిలో సాటి మనకు కలదే మహాతుంగ హిమగిరీంద్ర మణిమకుటం మనదే చరిత్రలో దరిత్రిలో సాటి మనకు కలదే మహాతుంగ హిమగిరీంద్ర మణిమకుటం మనదే జై జవాన్ జై కిసాన్ జై జయ హో హిందుస్తాన్ జై బాపు జై జవహర్ జై జయ హో లాల్ బహదూర్ అభిమానం మా ప్రాణం ఆప్తులకు వినమ్రులం సహింతుమా అవమానం శత్రులకు ఫిరంగులం అభిమానం మా ప్రాణం ఆప్తులకు వినమ్రులం సహింతుమా అవమానం శత్రులకు ఫిరంగులం జై జవాన్ జై కిసాన్ జై జయ హో హిందుస్తాన్ జై బాపు జై జవహర్ జై జయ హో లాల్ బహదూర్ అనన్య సాధ్య శాంతి భద్ర ధర్మ దీక్ష మన పదం హరిహరాదురెదురైన ఆగబోదు మన రథం అనన్య సాధ్య శాంతి భద్ర ధర్మ దీక్ష మన పదం హరిహరాదురెదురైన ఆగబోదు మన రథం జై జవాన్ జై కిసాన్ జై జయ హో హిందుస్తాన్ జై బాపు జై జవహర్ జై జయ హో లాల్ బహదూర్ జై జవాన్ జై కిసాన్ జై జయ హో హిందుస్తాన్ జై బాపు జై జవహర్ జై జయ హో లాల్ బహదూర్ జై జయ హో లాల్ బహదూర్ జై హింద్ Independence Day celebrations, I feel proud to speak a few words on this occasion. As we all know, we have got independence on 15th August 1947 by the great struggle of our freedom fighters like Mahatma Gandhi, Jawaharlal Nehru, Bhagat Singh, Lal Bahadur Shastri and many more. We children enjoy a lot by celebration this national festival along with us friends in the school attending flag hosting. Let us salute our great freedom fighters. Thank you. ఉంటారో చూద్దాం. కంగ్రాచులేషన్స్. అది మ్యాథ్స్ లో కూడా అన్నయ్యకి యూనిఫైడ్ కౌన్సిల్ నుంచి ఇంకొక సర్టిఫికేట్ గోల్డ్ మెడల్. స్వాతంత్రపు జెండా ఎత్తవో ఎత్తు ఎత్తు ఆకాశం నిండా ఎత్తవో ఎత్తు ఎత్తు ఆకాశం నిండా ఊపుచు తల ఊపుచు గాలిదారులంట మన జెండా మనదే వీరుల నెత్తురు పంట ఊపుచు తల ఊపుచు గాలిదారులంట మన జెండా మనదే వీరుల నెత్తురు పంట కొత్త వేడి కొత్త వాడి భరతావని నిండా కొత్త వేడి కొత్త వాడి భరతావని నిండా ఎత్తవేం ఎత్తు ఎత్తు. It is only because of the great sacrifices made by our freedom fighters. Our national festivals are celebrated not only to memorize their sacrifices, but also as an Indian, we have to learn their qualities as an inspiration from them.
It is our responsibility to be as a good, responsible citizen to our nation. From our freedom fighters, we need to learn the qualities like hard work, determination, dedication, and so on. They dedicated their lives to achieve our freedom struggle and have finally brought independence to our country. So now, as an Indian, I feel that we should implant their qualities in us and prove ourselves as a good student and as a good children to our parents and finally as a good responsible citizen to our country. A journey of 1,000 miles starts from a single step. Let us all take that single step to be good and educated. Thank you for giving me this. भारत देश के वीरों तुम्हें कुछ कर दिखाना है ये भारत देश के वीरों तुम्हें कुछ कर दिखाना है सजाए रोए चांदी की दूत बनके दुनिया के लोग सुनाए देश है हमारा सजाए रोए चांदी की दूत बनके दुनिया के लोग सुनाए देश है हमारा ये भारत देश के वीरों तुम्हें कुछ कर दिखाना है ये भारत देश के वीरों तुम्हें कुछ कर दिखाना है The first Independence Day, we are celebrating this day to commemorate the great freedom fighters of our country who sacrificed their lives and gave us a democratic life. They started trading for exporting the valuable goods of India to their British, to their country. They thought it was difficult to occupy India, so they injected divided and rule policy slowly. They consolidated their powers in our country. Under the British rule, India suffered a lot. They imposed their culture and language of our people. Many people fought against this. After long struggle of our freedom fighters, India won freedom on August 15. Since then, every year, India celebrates its Independence Day. Thank you for giving me this opportunity. Jai Hind. ఇండిపెండెన్స్ డే గురించి చెప్పబోతున్నాను. ఇది మన ఒక 71వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు 1947 ఆగస్టు 15వ తేదీన ఎందరో స్వాతంత్ర పౌరుల నుండి మనకి స్వాతంత్రం వచ్చింది. మనం కూడా వాళ్ళలాగా బాగా కష్టపడి మన భారతదేశాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. We are celebrating our 71st year of independence. On August 15, 1947, India got independence from British rule. Freedom does not relate getting free from, but it tells about getting free from all relations. Mangal Pandey was the first one who raised his voice against Britishers, and then after many freedom fighters like Bhagat Singh, Chandrasekhar Azad, who had lost their lives for the sake of our country. Gandhiji was a great personality of our country who teached India a great lesson of non-violence. Thanking you for giving. Proud to speak on this auspicious occasion of 71st Independence Day of our country. Today it is our responsibility to recollect the sacrifices of our freedom fighters like Mahatma Gandhi, the father of our nation, Sardar Vallabhbhai Patel, the Iron Man of India, Netaji Subhash Chandra Bose, Lal Bahadur Shastri, Lala Lajpat Rai, the Punjab Kesari,
Chacha Nehru and many more. Today, because of their sacrifices, we are enjoying our own India. We won independence on midnight of 14th August 1947. Since every year we celebrate it on 15th August. Chacha Nehru is our first Prime Minister of independent India. He hoisted flag on Red Fort in New Delhi. Let us salute to the great people who sacrificed their lives to this great India. Jai Hind.